దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, రిటర్నింగ్ టు గాడ్, దేవుని యొద్దకు తిరిగి రావడమును గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మనలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని బట్టి, మన శరీర కార్యములను బట్టి, మన దోషములను బట్టి, మన పాపములను బట్టి, మరి సాతాను యొక్క అంధకార సంబంధమైన చీకటి రాజ్యములో మనం జీవిస్తూ దేవునికి దూరంగా, దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం. అయినప్పటికీ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన యొద్దకు తిరిగి రండని సెలవిస్తూ ఉన్నాడు. మరి యూదా ప్రజలను మనము గమనించినట్లయితే, ఆ యూదా జనాంగానికి దేవుడు తన ప్రవక్తలను పంపి, ఆ యూదా జనుల యొద్దకు తన ప్రవక్తలను పంపించి తన వైపునకు తిరగమని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాటలను ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చదివితే, నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించమని ఇర్మియాతో దేవుడు సెలవిస్తున్నాడు. ద్రోహివగు ఇశ్రాయేలు, తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము, ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులగు పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములో నుండి ఒకనిగాను, ఇంకా ఒక కుటుంబములో నుండి ఇద్దరినిగాను మిమ్మును తీసుకొని సియోనుకు రప్పించెదను. ఇశ్రాయేలు ప్రజలను గురించి, యూదా జనాంగాన్ని గురించి దేవుడు కృపతో పలికినటువంటి మాటలు ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. వారికి ఈ మాటలు నీవు ప్రకటించు. వారు ద్రోహులుగా జీవిస్తూ ఉన్నారు దేవుని సన్నిధానంలో. దేవుడు చేసిన మేళ్లను మరచిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయి, మరి దేవుని విసర్జించిన వారై అన్య దేవతలను పూజిస్తూ దేవునికి అసహ్యమైనటువంటి కార్యములను వారు చేస్తూ ఉన్నారు. ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలిసి అన్య దేవతలను వారు పూజిస్తూ ఉన్నారు. అయితే దేవుడు కృపతో వారిని పిలుస్తూ ఉన్నాడు. వారు చేసిన తిరుగుబాటును దేవుడు క్షమిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు ప్రేమతో, కరుణతో, కృపతో. భ్రష్టులైన పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానుడను. మిమ్మల్ని ఒక పట్టణంలో నుంచి పిలిచాను, మిమ్మల్ని ఒక కుటుంబంలో నుంచి పిలిచాను, ఒక మరి దేవుని కుటుంబంగా మిమ్మల్ని జతపరుస్తూ ఉన్నాను. తిరిగి మిమ్మల్ని సియోనుకు నేను రప్పిస్తాను. ఇంకా అంటున్నాడు ఆయన, ఇదిగో ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీ తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. అలాగే నేను యెరూషలేమును దీవించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను. యెరూషలేము యొక్క మరి యెహోవా యొక్క సింహాసనం అని యెరూషలేముకు పేరు పెట్టబడుతుంది. మీరు వెళ్ళొద్దు, యెరూషలేమును
దేవుని విడిచిపెట్టి మీరు దూరంగా వెళ్ళొద్దు. అన్య దేవతల వైపు మీరు వెళ్ళొద్దు. మీ ఇష్టానుసారముగా జీవించి దేవుని పైన తిరుగుబాటు చేసి విశ్వాసము నుండి భ్రష్టులు కాకుండా ఉండండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. ఇదిగో నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని నిన్నెట్లు ఎంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చేదని అనుకొని ఉంటిని. నీవు నా తండ్రి అని నాకు మొర్రపెట్టి నన్ను మానవనుకొంటిని కదా. మరి ఇశ్రాయేలు దేవుడు తమ తండ్రిగా వారు మొరపెట్టారు. తండ్రి అయిన దేవునిగా వారు మరి దేవుని కొలిచారు. మరి అలాగే నా కుమార్తెగా నా కూతురుగా నీవు ఉంటావని నేను అనుకున్నాను. నా బిడ్డలలో నిన్ను ఎన్నుకున్న నా బిడ్డల వలె మిమ్మల్ని చూసుకున్నాను నేను. అయితే వారు చేసినటువంటి విశ్వాసఘాతకము అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతులైతిరి. Surely as a wife treacherously departeth from her husband, so have ye dealt treacherously with me, O house of Israel, says the Lord. ఒక భార్య మరి పురుషునికి తన భర్తకు అన్యాయం చేసి తన భర్తను మోసం చేసి తన భర్త ఎడల అవిశ్వాసాన్ని మరి చూపించి ఆయనను విడిచి మోసం చేసి ఎలాగూ వెళ్ళిపోతుందో, విశ్వాసఘాతకురాలుగా మారుతుందో అలాగా మీరు నా ఎడల ప్రవర్తించారు అంటున్నాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను. మీరు విశ్వాసఘాతకులైనారు. నేను చేసిన మేళ్లను మీరు మర్చిపోయారు. నేను మీ పక్షమున యుద్ధములు జరిగించే మీరు మర్చిపోయారు. నేను మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించాను, మీరు మర్చిపోయారు. నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి నడిపించాను, మీరు మర్చిపోయారు. మీ శత్రువుల పైన నేను యుద్ధం చేసి మీకు విజయాన్ని అనుగ్రహించాను, మీరు మర్చిపోయారు. అయితే ఇప్పుడు మీరు మొరపెట్టండి, ఆలకించుడి. చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరం వినబడుచున్నది, ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలు చేయి రోదన వినబడుచున్నది. ఎప్పుడు ఏడుస్తున్నారు అంటే వారి రోదన వినబడుతూ ఉంది. దేవుడు మరి శత్రు రాజుల చేతికి వారిని అప్పగిస్తున్నానని మరి ప్రకటించినప్పుడు వారి హృదయం రోదిస్తూ ఉంది. ఆ కల్దీల రాజు అయినటువంటి బబులోను రాజ్యమునకు వారు మరి బందీలుగా చెరగొని పోయినప్పుడు అప్పుడు మొరపెడుతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదా. నీవే మా దేవుడైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాం అని ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఎలాగూ నీవు దేవుని సన్నిధానంలో జీవిస్తున్నావు, విశ్వాసంలో ఏ విధంగా కొనసాగుతున్నావు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు. ఇదిగో, God is faithful by whom you are called unto the fellowship of his Son, our Lord Jesus Christ. మరి ఆ విశ్వాసంలో నీవు నిలబడుతున్నావా? లేదంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు చేసిన మాదిరిగానే నీ ఇష్టానుసారముగా జీవించి దేవునికి దూరంగా విశ్వాసంలో భ్రష్టుడవైపోయావేమో? దేవుని మాటల యందు విశ్వాసం ఉంచక, దేవుని వాక్యమున దేవుని వాగ్దానముల యందు విశ్వాసం ఉంచక మరి నీ స్వంత జ్ఞానాన్ని నమ్ముకుంటున్నావేమో? లేదంటే నీకున్నటువంటి శక్తిని, జ్ఞానమును, లోకములో ఉన్నటువంటి నువ్వు దేన్ని నమ్ముకున్నా నీవు విశ్వాసంలో భ్రష్టుడవైనట్టే లెక్క.
నీ విశ్వాసము యేసు క్రీస్తు ప్రభుల వారి యందు కాకుండా మరి దేనిపైన ఉన్నా నీవు దేవుని సన్నిధిలో భ్రష్టుడవు, భ్రష్టురాలవు. ఒకవేళ నీవు అలాంటి స్థితిలో ఉంటే నేడే యేసు వైపు తిరుగుదాం, యేసయ్య వైపు తిరుగుదాం. కల్వరి సిలువల చెంత మన పాపములను ఒప్పుకొన ఎడల ఆయన ఇదిగో మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఆయన తన్ను తాను ఎరగననలేదు. నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను విశ్వాసఘాతకములమైనంత మాత్రాన దేవుడు మరి నమ్మదగిన వాడుగా ఉండకపోడు. దేవుడు తన యొక్క మరి గుణము, తన లక్షణములను ఆయన ఎన్నటికీ మార్చుకోడు. ఆయన ప్రేమస్వరూపి, ఆయన క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగిన వాడు. నిన్ను నన్ను తన సన్నిధిలో చేర్చుకొనడానికి, తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు మిమ్మల్ని చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, యేసయ్య వైపు తిరుగుతావా? ఆయన వైపు తిరిగి నీ పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన పాపములన్నిటిని క్షమించి ఇదిగో మనలను సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసి మనలను పరిశుద్ధులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు నేను విశ్వాసంలో భ్రష్టులం కాలేదు, పాపము చేయలేదంటే నీవు నేను దేవుని అబద్ధికుడుగా చేసిన వారం అవుతాం. కాబట్టి దేవుని వైపు తిరుగుదాం. యేసయ్య చెంతకు, యేసయ్య కల్వరి సిలువ చెంతకు వచ్చి మన పాపములను ఒప్పుకుందాం. ఆయన అనుగ్రహించేటటువంటి కృపను, కరుణను పొందుకుందాం. ఆయన అనుగ్రహించేటటువంటి స్వస్థతను పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చం కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా లెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచారయ్యా. మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ సన్నిధానంలో విశ్వాసఘాతకులంగా మేము జీవించామయ్యా. నమ్మదగని వారముగా మేము ఉన్నప్పటికీ దేవా మీరు నమ్మదగిన దేవుడయ్యా. మమ్మల్ని ఆశీర్వదించడానికి, మమ్మల్ని విడిపించడానికి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు కల్వరి సిలువలో చిందించి అయ్యా మమ్మల్ని పాపము నుండి, దోషము నుండి, దుష్టత్వము నుండి, భ్రష్టత్వం నుండి విడిపించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. ఇంకా ఈ రాత్రికాల సమయం ముందు ప్రభువా మీ సన్నిధానంలో తమ పాపములు ఒప్పుకున్న మా ప్రియులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మీ యొక్క క్షమాపణ బిడ్డలకు అనుగ్రహించి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత బిడ్డలను శుద్ధీకరించి మీ పరిశుద్ధాత్మ చేత నింపి అభిషేకించమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ రాత్రికాల సమయం ముందు వర్తమానాలు వినిచిన మా ప్రియ కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధి చేత బిడ్డల గృహములను నింపమని వేడుకుంటున్నాం. అయ్యా బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను బలపరచండి అయ్యా. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. అనారోగ్యంతో, వ్యాధులతో పోరాడుతున్నటువంటి వారిని యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. దుఃఖంలో ఉన్న బిడ్డలకు ఓదార్పును దయచేయండి దేవా మీకు స్తోత్రం. ఉద్యోగాల కొరకు, వీసాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మార్గములు తెరవండి అయ్యా, ద్వారాలు తెరవండి యేసయ్యా మీకు స్తోత్రం. ఇంకా మా ప్రియ కుటుంబాలన్నిటిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని భద్రపరచమని, మా యవ్వన బిడ్డల చుట్టూ దేవా మీ యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేసి కాపాడమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి.
ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.